మమ్మల్ని కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే, వెనియర్స్ చాలా సన్నగా ఉంటాయి కదా! అవేమన్నా ఇరిగిపోతాయా? హాయ్, నేను డాక్టర్ శ్వేత, ఎండీఎస్ ప్రాస్థెడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, మేనేజింగ్ పార్ట్నర్ అట్ టూత్ డాక్స్ కొండాపూర్. సో, వెనియర్స్ అనేవి ఒక టీత్‌ని ఒక 1 మిల్లీమీటర్ వరకు మోడిఫై చేసి, దాని మీద అతికించే ఒక రెస్టోరేటివ్ మెటీరియల్. అదే ఫుల్ క్యాప్స్ మాత్రము టీత్‌ని 360 డిగ్రీస్‌లో కట్ చేసుకొని దానికి అచ్చు తీసుకొని చేయించే ఒక రెస్టోరేటివ్ మెటీరియల్. సో, వెనియర్ అనేది ఓన్లీ ఒక సర్ఫేస్ మీద ఉంటుంది. ఫుల్ క్యాప్ మాత్రం టూత్ అంతా ఉంటుంది. సో, ఇది ఒక సర్ఫేస్ మీదే ఉంది కాబట్టి ఇరిగిపోతుందని చాలామంది అనుకుంటారు. ప్లస్ చాలా సన్నగా ఉంటుంది. ఆల్మోస్ట్ కాంటాక్ట్ లెన్స్ అంత సన్నగా ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుందేమో అని చాలామంది భయపడి ఈ ప్రొసీజర్‌కి కొంచెం వెనుకాడతారు. కానీ వెనియర్‌ని మనం టీత్ మీద ఫిక్స్ చేసేది, ఫుల్ క్యాప్‌ని మనం టీత్ మీద ఫిక్స్ చేసేది 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్. అంటే దీనికి చేసే మెటీరియల్ వేరే, దానికి వాడే మెటీరియల్ అండ్ ప్రొసీజర్ అనేది వేరే అనమాట. సో, ఎలా అయితే ఇప్పుడు సపోజ్ ఒక వుడ్ వర్క్ అయ్యి దాని మీద ఒక కబోర్డ్ గానీ అలాంటిది ఏమన్నా ఉందనుకోండి. ఇప్పుడు మనం మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్ ఒకటి ఉంటే లామినేట్ ఏంటి, వుడ్ ఏంటి అనేది మనకు తెలీదు. అలాగే వెనియర్‌ని మనం టీత్ మీద ఫిక్స్ చేసినప్పుడు ఏది వెనియర్, ఏది టూత్ స్ట్రక్చర్ అనేది అస్సలు తెలీదు. ఎందుకంటే వెనియర్ అనేది ఎనామిల్ అంటే టీత్ ఎనామిల్ మీద మాత్రమే ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ లేయర్ దాకా కూడా అసలు టీత్‌కి ప్రిపరేషన్ ఉండదు కాబట్టి అది దాంతో బాండ్ అయ్యి ఒక మోనో బాండ్ అంటే ఒక సింగిల్ మెటీరియల్ లాగా కనిపించడానికి చాలా ఎస్థెటిక్‌గా ఉంటుంది. ప్లస్ అసలు ఇరిగే ఛాన్సెస్ ఉండవు. సో, మాక్సిమం కరెక్ట్‌గా చేసిన ప్రొసీజర్, కరెక్ట్ థిక్‌నెస్‌లో ఉన్న వెనియర్ మీ టీత్ మీద ఫిక్స్ అయితే కనుక వెనియర్స్ అనేవి అస్సలు ఇరగవు అండ్ చాలా మినిమల్ అండ్ కన్జర్వేటివ్ ప్రొసీజర్ అనమాట. ఇది అందుకనే స్మైల్ మేకోవర్స్‌కి, స్మైల్ మోడిఫికేషన్‌కి వాడే మోస్ట్ సిగ్నిఫికెంట్ డెంటల్ మెటీరియల్. సో, వెనియర్స్ అనేవి నార్మల్‌గా అసలు ఇరిగే సిట్యుయేషన్ ఉండదు. సో, అసలు వెనియర్స్ ఇరగవా అంటే కొన్ని అన్‌యూజువల్ సిట్యుయేషన్స్‌లో అంటే మీకు నైట్ గ్రైండింగ్ లేదా నైట్ బ్రక్సింగ్ హ్యాబిట్ ఉన్నా, అంటే పళ్ళు కొరుక్కునే హ్యాబిట్ ఉంటే ఇలాంటి వాళ్ళల్లో ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా డీప్ బైట్ అంటారు. అంటే మీ అప్పర్ అండ్ లోవర్ టీత్ ఎలా అయితే మీట్ అవుతాయో అది డీప్ బైట్ ఉండే సిట్యుయేషన్స్‌లో అది ట్రీట్మెంట్ ప్లానింగ్‌లో మిస్టేక్ అయినప్పుడు అలా అయినప్పుడు కూడా కొన్నిసార్లు వెనియర్ ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఎనామిల్‌లో కాకుండా మీ టీత్‌ని మేము నెక్స్ట్ లేయర్ వరకు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉన్నప్పుడు కానీ, అంటే చాలా డిస్కలరేషన్ ఉన్నప్పుడు కొంచెం ఎనామిల్ ఎక్కువ మోడిఫై చేసుకున్నప్పుడు కొన్నిసార్లు వెనియర్ థిక్‌నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోర్ ఆర్ లెస్ 90% ఆఫ్ కేసెస్‌లో అసలు వెనియర్స్ అనేవి ఇరగకుండా బాగా ఉంటాయి. చాలా మటుకు లైఫ్ లాంగ్ కూడా వస్తాయి. సో, మెయింటెనెన్స్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఇంకా కరెక్ట్ వెనియర్ సెలెక్షన్ అండ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెనియర్ ట్రీట్మెంట్ సక్సెస్ కోసం. సో, వెనియర్ టాపిక్స్ మీద కానీ అసలు ఎందుకు వాడతారనే దాని మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేస్తే వి విల్ గెట్ బ్యాక్ టు యూ.